హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు మల్టిపుల్ అనే అప్లికేషన్ నుండి ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ప్రతి రిఫర్కి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు అన్లిమిటెడ్ రిఫర్ చేస్తూ అన్లిమిటెడ్గా క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీ బ్యాంక్లో. చూడండి, అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, సైన్ అప్ చేసుకున్నందుకు నా సైడ్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత రిఫర్స్ చేయడం స్టార్ట్ చేయండి. కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది ప్రతి రిఫర్కి వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్తా చూడండి. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన అప్లికేషన్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ దాంట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుండి మీరు మల్టిపుల్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అండ్ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్నట్టు మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైట్కి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక రిఫర్ కోడ్ అనేది పెడతా చూడండి. ఆ రిఫర్ కోడ్ యూజ్ చేసుకున్నందుకు నా సైడ్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టింది అలాగే ఇక్కడ సైట్కి స్క్రీన్ పైన కూడా పెడుతున్నా చూడండి. ఇందులో నుండి మీరు ఈ రిఫర్ కోడ్ అనేది యూజ్ చేయండి. నా రిఫర్ కోడ్ యూజ్ చేస్తేనే సైన్ అప్ కింద మీకు కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా ఆ విధంగా రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని లెట్స్ గో పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓటీపీ వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత యాక్టివేట్ స్పెండింగ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా యాక్టివేట్ స్పెండింగ్ అకౌంట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రొఫైల్ సెటప్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ప్రొఫైల్ సెటప్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. లైక్ మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మేలా ఫీమేల్ అనేది యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎంతో కొంత పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కూడా వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఆర్ యూ పొలిటికల్లీ దగ్గర నో ఆప్షన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు బేసిక్ డీటెయిల్స్ నుండి అడిషనల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. ఆ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ అనేది పాన్ కార్డ్ పైన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించింది ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది అడుగుతుంది. బ్యాంక్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇవ్వండి. దాని కింద అకౌంట్ నంబర్ ఇచ్చి మీరు వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అవుతుంది. ఆ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే నామినీ అనేది అడుగుతుంది. నామినీ దగ్గర స్కిప్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ లెటర్ పైన అంటే ఓవరాల్గా నామినీ అనేది స్కిప్ చేయండి చాలు. ఆ విధంగా నామినీ స్కిప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే వెరిఫై అనేది చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే మనకు టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు 88% వరకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ సెటప్ ఆటోపే అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆటోపే అనేది ఆన్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిన తర్వాత సెటప్ ఆటోపే పైన క్లిక్ చేసుకున్న వెంటనే మనకు 88% అనేది కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా 88% కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయండి అంటే బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత అప్లికేషన్ హోమ్ పేజ్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి
చేయండి, సింపుల్గా మీరు యాక్టివేట్ పైన అయితే మళ్ళీ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ స్పెండింగ్ అకౌంట్ పైన ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, ఒక 1000 రూపీస్ అనేది మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకు 100% విత్డ్రా దాంట్లో అయితే వచ్చేస్తుంది. లంసమ్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసింది కూడా మీరు డైరెక్ట్గా మళ్ళీ మీరు 2 days తర్వాత విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి, ఇది మనకు మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అప్లికేషన్ చూడండి. సింపుల్గా ఇక్కడ మీరు 1000 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోండి. 1000 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ లిక్విడ్ ఫండ్స్ దాంట్లో అయితే దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ అప్లికేషన్ ఉంటుంది కదా, లైక్ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఏదైనా ఒక అప్లికేషన్ నుండి డైరెక్ట్గా మీరు 1000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి. ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు కంప్లీట్గా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్కి సంబంధించింది. ఆ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఓన్ రిఫర్ లింక్ అనేది ఉంటుంది. ఇన్వైట్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఓన్ రిఫర్ లింక్ అనేది ఉంటుంది. ఆ రిఫర్ లింక్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. మీకు ప్రతి రిఫర్కి వాళ్ళు ఇక్కడ అకౌంట్ యాక్టివేట్ చేసుకొని జస్ట్ వాళ్ళ దాంట్లో 1000 రూపీస్ లిక్విడ్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వెంటనే ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది జస్ట్ 2 days లోపల డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు లింక్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇదే విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని రిఫర్స్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది ఉంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేయాలంటారా, సింపుల్గా అప్లికేషన్ హోమ్ పేజ్లోనే ఒక 2 days వరకు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు లిక్విడ్ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు ప్రాసెసింగ్లో అయితే వెళ్తుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఇన్వెస్టెడ్ దాంట్లో కన్వర్ట్ అవ్వడానికి, అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ దాంట్లో షో అవ్వడానికి ఒక 2 days వరకు అయితే ప్రాసెస్ అనేది పడుతుంది. సో మీరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేశారనుకో, ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మీరు 2 days తర్వాత డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. 90% అనేది ఇన్స్టాంట్గా విత్డ్రా అవుతుంది. రిమైనింగ్ 10% అనేది 2 working days లోపల అది కూడా డైరెక్ట్గా రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, 10% అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేసుకొని అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు కదా. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మీరు రిఫర్స్ కూడా చేయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేమ్, అలాగే ఇన్వెస్ట్ చేసిన స్క్రీన్ షాట్, అలాగే మీ యూపీఐ ఐడి అనేది @teluguTech16 శివ దానికి ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నా చూడండి. @teluguTech16 శివ అనేది ఈ ఐడికి అయితే టెలిగ్రామ్లో నా ఐడికి అయితే మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్గా నా సైడ్ నుండి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వేస్తాను. వేసిన తర్వాత రిఫర్స్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్, ప్రతి ఒక్క ట్రై చేయండి. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా 2 days తర్వాత డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.